హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 17. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి అందరికీ. సో 2 డేస్ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడం కొంచెం ప్రాబ్లం అయింది. అందుకే పెట్టడం కుదరలేదు. బట్ ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు ఇంకా ఆద్య ఫిక్స్ అయిపోయింది మహేంద్రకి సంతోష్ విషయం గురించి చెప్పేయాలి అని. సో ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంది ఆద్య. కానీ చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, ఒప్పుకుంటారో ఒప్పుకోరా లేదా ఏం జరుగుతుందో అనేది అస్సలు అర్థం కావట్లేదు. మహేంద్రకి చెప్పే వరకు ఇంకెవరితో కూడా చెప్పొద్దు అని అనుకుంది. మహేంద్ర వచ్చినప్పుడు డాడీతో పాటు ఇంట్లో అందరికీ చెప్పాలని నిర్ణయించుకుంది. దాంతో మీనాక్షి కూడా అడగాలనుకోలేదు. ఎందుకంటే ఈవినింగ్ డాడీతో చెప్తాను అన్న ఆద్య చెప్పిన మాట గుర్తొచ్చి తను కూడా ఏం అడగదలుచుకోలేదు. సో అలా ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అనేది ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఆ రోజు కొంచెం లేట్గానే వచ్చాడు మహేంద్ర. ఆఫీస్లో వర్క్ బిజీ వల్ల. వచ్చిన తర్వాత రాగానే చెప్పడం బాగుండదు అని చెప్పి అందరూ కలిసి డిన్నర్ చేశారు. ఆర్య నిద్రొస్తుంది అని చెప్పగానే అవంతిక రూమ్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. దాంతో వదిన, మీరు అన్నయ్య కూడా ఇక్కడే ఉండండి. నేను డాడీ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అది అందరికీ ఒకేసారి చెప్పాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఉండండి అని చెప్తుంది. దాంతో అవంతిక ఆర్యని కింద సోఫాలో పడుకోబెడుతుంది. అందరూ హాల్లోనే సోఫా మీద కూర్చున్నారు. ఆద్య మహేంద్ర దగ్గరికి వెళ్ళి మహేంద్ర కాళ్ళ దగ్గర కూర్చొని, డాడీ మీరు అడిగిన దానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం సరైనది అని నేను అనుకుంటున్నాను. కానీ అది సరైనదా లేదా అనేది మీరు కూడా నిర్ణయించాలి. మీకు ఇష్టం ఉంటేనే నేను చేసుకుంటాను. అంతేకాని మీకు ఇష్టం లేకుండా నేనే పని చెయ్యను. ఇప్పటి వరకు చెయ్యలేదు కూడా. ఏది ఏమైనా మీ నిర్ణయంతోనే అన్నీ జరగాలని. అందుకే నేను ఒక డెసిజన్ తీసుకున్నాను. అది మీకు చెప్పాలనుకుంటున్నాను అంటుంది. అదేంటి తల్లి చెప్పు అని అడుగుతాడు మహేంద్ర. దాంతో ఒక 2 మినిట్స్ అలాగే కూర్చొని ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని, డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటుంది. ఆ మాట చెప్పగానే మీనాక్షి మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ మళ్ళీ తేరుకొని ప్రేమ అనేది రోజులలో కామన్ అని అనుకున్నారు. కానీ ఎవరు అబ్బాయి, ఎలాంటి వాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఇవన్నీ ఆద్య చెప్పిన వెంటనే వాళ్ళ మదిలో మెదిలే ప్రశ్నలు అన్నమాట. సో ఆ ప్రశ్నల్ని బయటికి తీసి ఎవరు తల్లి అతను అని అడిగాడు మహేంద్ర. దాంతో ఆద్య సంతోష్ అని చెప్తుంది. సంతోష్ అన్న మాట వినగానే ఒక్కసారిగా మీ ఫ్రెండ్ సంతోషా అని అడిగింది మీనాక్షి. అవునమ్మా అని చెప్తుంది. దాంతో సంతోష్ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉందని ఆయనకి కూడా తెలుసు. సో బాగానే ఉంటాడు. ఎందుకంటే ఆద్య చదువుకునేటప్పటి నుంచి కూడా సంతోష్ ఫ్యామిలీ మొత్తానికి పరిచయం. సో బాగా మాట్లాడతాడు, కేర్ తీసుకుంటాడు ఆద్య పట్ల. అందరితో కూడా కలిసిమెలిసి ఉంటాడు. ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా వెల్ సెటిల్ అయ్యాడు అని ఒక పాజిటివ్ థింకే ఉంది అందరి మైండ్లో. తనకిష్టమేనా అని అడిగాడు మహేంద్ర. ఫస్ట్ నాకు తనే ప్రపోజ్ చేశాడు డాడీ. నేను చదువుకున్న టైంలో బీటెక్లో. కానీ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. అప్పటి నుంచి ఫ్రెండ్గానే ఉందామని చెప్పి రీజెంట్గానే మేము అన్నయ్య ట్రీట్మెంట్ కని వెళ్ళొచ్చిన తర్వాత నాతో మాట్లాడాడు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. దాంతో ఇంకా నేను కూడా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి తర్వాత బాధపడే కన్నా నన్నుగా ఇష్టపడుతున్న సంతోష్ని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను అని నాకు అనిపించింది. అందుకే సంతోష్కి కూడా నేను ఈరోజు మార్నింగ్ తనని కలిసి ఓకే చెప్పాను. తనని వచ్చి మాట్లాడమంటే అతను చెప్పింది ఒకటే, నువ్వు చెప్పిన తర్వాత మీ ఇంట్లో అందరికీ ఓకే అవ్వాలి, మనస్ఫూర్తిగా ఓకే అంటే అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు. ఎందుకంటే నేను మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోను అని చెప్పాను ముందు. సో అందుకే నా ఇష్టానికి మీ ఇష్టానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఓకే అన్న తర్వాతనే వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పాడు డాడీ అని ఆద్య చెప్పగానే, ఓకే తల్లి రమ్మను అంటాడు మహేంద్ర. ఆద్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేస్తాడు కానీ వెంటనే ఇలా తన మనసులో మాట చెప్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆద్య. సో మీనాక్షి కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తల్లి. ఎందుకంటే నువ్వు చదువుకున్న టైం నుంచి మేము సంతోష్ని చూస్తున్నాము. చాలా మంచివాడు, మంచి మనసున్న అబ్బాయి. తనే నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి
ఇన్ని రోజులు నీ కోసమే వెయిట్ చేశాడంటేనే అర్థమవుతుంది ఆయన నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో. సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తల్లి అని చెప్తుంది మీనాక్షి. దాంతో ఇంట్లో అందరూ కూడా హ్యాపీ. అవంతిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సంతోష్ని పెళ్లి చేసుకుంటున్నందుకు, సంతోష్ని యాక్సెప్ట్ చేసినందుకు. సో మహేంద్ర సంతోష్ని రమ్మని చెప్పు అని ఆద్యతో చెప్పగానే ఓకే డాడీ అంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అవంతిక ఆర్యాని తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. మహేంద్ర మీనాక్షి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆద్య కూడా తన బెడ్రూమ్లోకి వెళ్ళి సంతోష్కి కాల్ చేస్తుంది. సంతోష్ కాల్ లిఫ్ట్ చేసి ఆద్య చెప్పు అంటాడు. సంతోష్, నేను ఇంట్లో మన విషయం గురించి డాడీతో డిస్కస్ చేశాను, ఇంట్లో అందరూ ఓకే చెప్పారు అని చెప్తుంది. ఆ మాట వినగానే సంతోష్ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తాడు. సంతోష్ అలా చేయగానే పక్కనే ఉన్న జితేందర్, ఏంటి వీడు ఎంతలా ఎగిరి గంతులు వేస్తున్నాడు, కొంపదీసి ఆద్య ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారా అని అనుకుంటాడు తన మనసులో. అవునా అంటాడు ఒక రకంగా షాక్గా. అవును, ఇంటికి కూడా రమ్మన్నాడు అని చెప్తుంది ఆద్య. అవునా, ఓకే ఖచ్చితంగా వస్తాను, రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి అంటాడు సంతోష్. అవును, నువ్వు నేను చెప్పిన తర్వాతనే ఇంట్లో చెప్తాను అన్నావు కదా, మీ ఇంట్లో చెప్తావా అని అడగగానే రేపే చెప్పి అమ్మ నాన్నల్ని కూడా నాతో పాటు నేను మీ ఇంటికి తీసుకొస్తాను, పొద్దున్నే వాళ్ళకి విషయం చెప్పు అని అనగానే ఓకే అంటుంది ఆద్య. సరే రేపు కలుద్దామని ఆద్య అనగానే ఓకే అని కాల్ కట్ చేస్తాడు సంతోష్. వెంటనే పక్కనే ఉన్న జితేందర్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, అరే ఆద్య నా లవ్ యాక్సెప్ట్ చేసిందిరా, ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారంట అని జితేందర్ని వెళ్ళి హక్ చేసుకొని పట్టుకొని గంతులేస్తున్నాడు. అరే ఆగరా, ఒక్క నిమిషం ఉండరా, పడతావురా అని జితేందర్ అన్నా కూడా సంతోష్ వినిపించుకోవట్లేదు. తన ఆనందం ఒక లెవెల్లో ఉండిందన్నమాట. వీళ్ళందరి ఆనందం ఒకటైతే సంతోష్ ఆనందానికి రీజన్ మాత్రం వేరు. ఎందుకంటే ఆయన ఆనందం అంతా అవంతిక దగ్గరలోనే ఉండిపోతున్నాను, అవంతికని చూడబోతున్నాను, అవంతికతో మాట్లాడబోతున్నాను అనే దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ఆనందం. కానీ వీళ్ళ ఆనందానికి రీజన్ మాత్రం వేరు. జితేందర్ వెంటనే ఈరోజు పార్టీ ఇవ్వాలరా, ఫుల్ పార్టీ ఎంజాయ్ చేయాలి అని. కానీ ఓకేరా, నీకేదంటే అది అని ఆ రోజు నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి నైట్ ఎప్పుడో నిద్రపోయారు ఇద్దరు కలిసి. ఆ రోజంతా నిద్ర పట్టలేదు సంతోష్కి. ఎప్పుడెప్పుడు అవంతికని చూడాలా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. వెంటనే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు జితేందర్ కూడా ఫుల్గా పార్టీ చేసిన తర్వాత అక్కడే పడుకోవడం వల్ల జితేందర్ కూడా అక్కడే ఉన్నాడు. సో తనని కూడా లేపుతాడు. ప్లీజ్ రారా రారా అంటాడు సంతోష్. సంతోష్ అలా బలవంతం చేయగానే ఓకే అని చెప్పి రెడీ అవుతాడు. కానీ అప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్కి సంతోష్ ఆద్య విషయం చెప్పలేదు అని వాళ్ళని కూడా పిలిచి వాళ్ళిద్దరికీ విషయం చెప్తాడు. వాళ్ళకి మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎన్ని రోజులు నెంబర్ 1 పొజిషన్లో ఉంది, మంచి బ్రాండ్, అతనంటే ఒక పేరు గౌరవం ఉన్న వ్యక్తి. సో అలాంటి వాళ్ళ ఇంటి నుంచి ఒక అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తుంది అంటే మాకు ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి, మాకు కూడా ఓకే అని వాళ్ళు చెప్పారు. సో దాంతో ఈరోజు మనం వెళ్ళాలి, మాట్లాడాలి, ఈరోజు రమ్మన్నారంట అంకుల్, ఆద్య నిన్నే చెప్పింది వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళు ఒప్పుకొని మనల్ని రమ్మన్నారట అని వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి అందరూ కలిసి రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తారు. సంతోష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి మహేంద్ర ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వెళ్తున్నంతసేపు ముఖంలో ఆనందం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొద్దిసేపట్లో మహేంద్ర ఇంట్లో నేను అడుగు పెడతాను, ఈ ఇంట్లోకి రావడానికి మొదటి అడుగు పడబోతుంది ఈరోజు. ఆ తర్వాత ఇంట్లో నాకు స్థానం వస్తుంది, మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కూడా నేను అడుగు పెడతాను, అన్నీ నేను అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని మనసులో అనుకుంటూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు సంతోష్. అతని పక్కనే కూర్చున్న జితేందర్ మాత్రం సంతోష్ని గమనిస్తూ ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. నీకు తెలిసిందే కదా, ఇంకా కొత్తగా అడుగుతావేంటి అని అంటాడు సంతోష్. సంతోష్ అలా అనగానే జితేందర్ మనసులో మాత్రం వీడు ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడు, ఎన్ని రోజులు ఆద్యతో ట్రావెల్ చేశాడు, సడన్గా ఆద్య లవ్ యాక్సెప్ట్ చేసిందని ఇంత హ్యాపీగా ఉంటున్నాడు ఏంటి, కానీ ఆద్య చెయ్యకపోయినా పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాడు, ఎప్పుడూ అంత బాధపడలేదు కదా, మరి ఎందుకు ఆద్య ఇంట్లో చెప్పగానే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు,
మేబీ అవంతికని కలవచ్చు, మాట్లాడొచ్చు, చూడొచ్చు అని అలా ఫీల్ అవుతున్నాడా? నిజంగా అవంతిక గురించి మర్చిపోయాడా లేదా? ఇంకా అవంతికని మనసులో పెట్టుకున్నాడా అని ఒక అనుమానం అయితే మొదలైంది జితేందర్ మనసులో. కానీ దాన్ని అడగలేకపోయాడు. ఇక్కడ మహేంద్ర ఇంట్లో తెల్లవారుజాము నుంచి అన్ని పనులు చేయడం స్టార్ట్ చేశారు. ఇంటి పక్కన వాళ్ళని బంధువులని కూడా కొంతమందిని పిలిపించారు. ఆద్య హాల్లోనే కూర్చొని చూస్తూ ఉంటే అవంతిక చూసి, ఏంటి పెళ్లి కూతురా, సంతోష్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నావా అని అడుగుతుంది అవంతిక. అలా ఏం లేదు వదినా అని కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది ఆద్య. నిన్న రాత్రి వరకు చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సంతోష్ గారు నీ జీవితంలోకి వస్తున్నారనే కదా ఈ సంతోషం అంతా అని అవంతిక అనగానే, అవును వదిన, సంతోష్కి నేను ఓకే చెప్పిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం నా మనసుకి ఒక ప్రశాంతత ఇచ్చింది. అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ ఓకే, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది ఆద్య. అంతలోనే బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. ఆద్య ఒక్కసారిగా లేచి నిలబడింది, నవ్వింది. అక్కడి వరకు వచ్చినోళ్ళు ఇంట్లోకి రాకుండా ఉండరులే, ఇక్కడే ఉండు అని అవంతిక అనగానే ఆద్య ఇంకా ఏం మాట్లాడలేదు. మహేంద్ర, మీనాక్షి ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళి సంతోష్ని ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా లోపలికి ఇన్వైట్ చేశారు. సంతోష్ ఫాదర్ నవ్వుతూ, మహేంద్రపై మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని చెప్పగానే మాకు ఎంత సంతోషంగా అనిపించిందో మేము మాటల్లో వర్ణించలేము. మీ కుటుంబం గురించి మాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ కుటుంబంకి నా పేరు, గౌరవం అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటేనే ఒక బ్రాండ్. అలాంటిది మీ ఇంట్లో అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తే అంతకన్నా అదృష్టం మాకు ఇంకేం కావాలి అని అంటాడు. మీనాక్షి కూడా సంతోషంగా, మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నయ్య. పిల్లలిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు ఫ్యూచర్లో అని అంటుంది మీనాక్షి. అందరూ మాట్లాడుకుంటూ ఉంటే సంతోష్ చూపులు మాత్రం ఇల్లు మొత్తం వెతుకుతున్నాయి. అవంతిక ఎక్కడ కనిపించట్లేదు. ఇంతలోనే ఆర్యని తీసుకొని కిందికి వస్తున్న అవంతికని చూశాడు సంతోష్. వెంటనే సంతోష్ ముఖం వెలిగిపోయింది. సంతోష్ కళ్ళల్లో ఒక వింత వెలుగు కనిపించింది. ఇంత దగ్గరగా ఉన్నా ఎన్ని రోజులు నీతో మాట్లాడలేకపోయాను అవంతిక, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు ఒక దారి దొరికింది. నిన్ను చూడడానికి, నీతో మాట్లాడడానికి కూడా నాకు ఒక మంచి దారి దొరికింది అని మనసులో అనుకున్నాడు. అదే సమయంలో సంతోష్ అవంతికని చూస్తుంటే జితేందర్ ఒక్కసారిగా సంతోష్ని గమనిస్తున్నాడు. ఆద్య ఇక్కడే ఉంటే వీడెక్కడ చూస్తున్నాడు అని చూడగానే పైనుంచి అవంతిక ఆర్యని తీసుకొని నడుచుకుంటూ వస్తుంది. దాంతో చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ముఖం చూడు ఎలా వెలిగిపోతుందో. అవంతిక గురించి అలా అనుకోను, అలా ఫీల్ అవ్వను అని చెప్పాడు. అదంతా అట్రాక్షన్ అన్నాడు. అసలు ఏం చేయాలనుకుంటున్నాడో నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటాడు జితేందర్. ఆద్యాని పెళ్లి చేసుకుంటానని ఆద్యాని ఎదురుగా పెట్టుకొని పైనుంచి వస్తున్న అవంతికనే చూసి నవ్వుతున్నాడు అని మెల్లగా సంతోష్ అని పక్క నుంచి పిలుస్తాడు జితేందర్. దాంతో వెంటనే చూపు తిప్పుకొని చెప్పురా అంటాడు. వామ్మో, ఈ జితేందర్ గాడు నన్ను గుర్తుపట్టాడంటే ఇంకంతే సంగతులు అనుకొని చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత సంతోష్ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఆద్య తల్లిదండ్రులు అందరూ కలిసి మాట్లాడుకొని తొందరలోనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలని చెప్పి మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా సంతోష్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. సంతోష్ జితేందర్ చూస్తున్నాడని చెప్పి ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్యతో కాసేపు నవ్వుతూ మాట్లాడి అక్కడి నుండి ఆద్యకి బాయ్ చెప్పి తను కూడా బయలుదేరుతాడు. జితేందర్ ఇంకా ఉండబట్టలేక సంతోష్ని అడుగుతాడు, ఏంట్రా ఇన్ని రోజులు ఆద్యతో ట్రావెల్ చేసినా, ఆద్యతో మాట్లాడినా ఎన్నడూ లేని సంతోషం ఈరోజు నీ ఫేస్లో కనిపిస్తుంది, ఏంటి విషయం అని అడగగానే, ఇంకేముంటుందిరా, ఆద్యతో పెళ్లి జరుగుతుంది అని సంతోషమే అని తడబడుతూ చెప్తాడు సంతోష్. సంతోష్ ముఖంలోని భావాలని గమనిస్తూ ఉన్న జితేందర్, నాకెందుకో అదే కారణమని అనిపించట్లేదురా అని అంటాడు. సంతోష్ ఒక్క నిమిషం తడబడినా వెంటనే చూపు తిప్పుకొని, ఇంకా అది కాకుండా ఇంకేముంటుందిరా అని అడుగుతాడు. ఏమోరా, నువ్వు ఆద్యతో పెళ్ళికి ఒప్పుకున్నారని హ్యాపీగా ఉన్నానని అంటున్నావు, కానీ ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆద్య ముందే పెట్టుకొని ఎవరి కోసమో ఇల్లంతా వెతకడం నేను చూశాను. అండ్ అలాగే అప్పటి వరకు నీ ఫేస్లో లేని నవ్వు అవంతికని చూడగానే నీ ఫేస్లో వచ్చింది. అంటే అవంతిక ఇంకా నీ మనసులోనే ఉందా?
నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావా ఇంకా అని అడుగుతాడు జితేందర్. సంతోష్ వెంటనే నవ్వుతూ, అరే నువ్వేదో ఊహించుకోకురా, అవంతికని చూసి జస్ట్ అలా అయ్యుండొచ్చు, అంతేకాని నా జీవితంలో ఆద్యానే ఉంది, తనని పెళ్లి చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాను. ఆద్య, అది నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు, కానీ నిన్నటి వరకు అవంతిక గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు మాత్రం ఆద్యతో పెళ్లి గురించి ఇంత హ్యాపీగా ఉండడం చూస్తుంటే నాకైతే అస్సలు నమ్మాలనిపించట్లేదురా అని జితేంద్ర అన్నా కానీ సంతోష్ ముఖంలో ఒక్కసారిగా సీరియస్నెస్ వచ్చింది. ఎందుకంటే అలాగే నార్మల్గా మాట్లాడితే జితేందర్ ఇంకా ఎన్ని ప్రశ్నలు అడుగుతాడో అని సీరియస్గా సమాధానం చెప్తే ఇంకోసారి అడగడు అని అనుకొని సీరియస్గా చెప్తాడు. ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుందిరా, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, నువ్వు నాకు ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఏది కోల్పోవడం ఇష్టం లేదు, నాకు కావాల్సింది నాకు దక్కింది. ఇన్ని రోజులు ఆద్య నా లైఫ్లోకి రావాలని అనుకున్నాను, అలాగే ఈరోజు తను నా లైఫ్లోకి వచ్చింది, నేను అనుకున్న కోరిక నాకు నెరవేరింది, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తాడు సంతోష్ సీరియస్గా. దాంతో ఇంకేం మాట్లాడలేకపోయాడు జితేందర్. కానీ తన మనసులో ఉన్నది మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది. సో మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ టైమింగ్ కొంచెం తక్కువ ఇచ్చానండి, బికాజ్ బోనాలు సెలబ్రేషన్స్ రిలేటివ్స్, సో కొంచెం హడావిడిగా ఉంది, అందుకని ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. బట్ రేపటి నుంచి ఎప్పట్లాగే మళ్ళీ టైమింగ్ అనేది పెంచుతాను. సో థ్యాంక్ యూ. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.